కదిరిపట్నంలోని లక్ష్మీ నరసింహస్వామి వారి కోనేరు నిర్మాణంలో కోట్లు కొట్టేశారని బీజేపీ సీనియర్ నేత ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి, జనసేన నేత భైరవ్ ప్రసాద్, తెలుగుదేశం నేత నాగేంద్ర ప్రసాద్ ఆరోపించారు. కోనేరు రిపేర్ల పేరుతో 2 దశల్లో దాదాపు 6 కోట్ల బిల్లులు దోచేశారని ఆరోపణ చేశారు. దేవాదాయ శాఖ అధికారులు బినామీ కాంట్రాక్టర్లు అవతారమిస్తారని మండిపడ్డారు. 6 నెలల్లో పూర్తి చేయాల్సిన పనిని 6 సంవత్సరాలుగా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గుడిలో అదనపు నిర్మాణాల పేరుతో కోట్లాది రూపాయలను నామినేషన్ పేరుతో నిత్యం దోచేశారని దుయ్యబట్టారు. 6 సంవత్సరాలుగా కోనేరు పనులు పూర్తి చేయకుండా అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై భక్తుల కానుకల రూపంలో వచ్చిన కోట్ల రూపాయలను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఆలయం చుట్టూ దేవుడి ఆస్తులు కబ్జా అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం వెంటనే విజిలెన్స్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అధికారుల అవినీతి వ్యవహారంపై త్వరలోనే ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. గుడికి సంబంధించినటువంటి కోనేరును 20 అడుగులు తగ్గించేసేసి నాసిరకంగా 10-15 లక్షల రూపాయలు పనులు చేసేసి డబ్బులు డ్రా చేసే సమయంలో కదిరిలో వరదలు వచ్చినాయి. మొత్తం వరదలన్నీ కొట్టుకుపోయింది. 10 లక్షలు 15 లక్షల రూపాయలు చేసిన పని దాన్ని ఎవరు ప్రూవ్ చేయాలా? దానికి ఏం చేశారు? మేము మొత్తం పని పూర్తి చేశాము అని 1,65,00,000 కొట్టేశారు. మళ్ళీ ఈ మధ్య మేము ఇంకా మిగతా 35 లక్షల పని కూడా పూర్తి చేసేసాము, మీరు మాకు ఆ డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఈ 2 కోట్ల రూపాయలు కొట్టేసే దానికోసం ప్రయత్నం చేశారు. దీనిలో పంపకాల్లో తేడా వచ్చింది. కొంతమంది రాజకీయ నాయకులు కూడా దీంట్లో చేతివాటం ప్రదర్శించారు. ఒప్పందంలో తేడా వచ్చి ఎంబుక్కులు రికార్డు చేయడానికి గుళ్ళో ఉన్నటువంటి రికార్డులను కూడా తారుమారు చేశారు. సాక్షాత్ ఆ గుడికి సంబంధించినటువంటి ఒక సమాచార హక్కు చట్టం కింద లేఖలు పెడితే కూడా ఇవ్వలేదు. మేము ఎండోమెంట్ కమిషనర్ ఆఫీస్ నుంచి కొంత సమాచారాన్ని సేకరించడం జరిగింది. ఏకంగా 13/6/2023 కదిరి పట్టణానికి సంబంధించినటువంటి ఒక భక్తుడు రవి, అదేవిధంగా కొంతమంది న్యాయవాదులు ఇప్పటికీ 10 ఆర్టీఐలు వేయించారు. అక్కడికి ఒక్కరికి కూడా ఇవ్వలేదు. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మేము ఆర్టీఐ సమాచారం మేము ఇవ్వమని చెప్తున్నారు. ఏకంగా ఆర్టీఐ సమాచారం ఇవ్వమని చెప్తున్నది భారతదేశంలో 2005 సమాచార హక్కు చట్టం తర్వాత ఒకే ఒక్క ప్రభుత్వ కార్యాలయము కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఎందుకు ఆర్టీఐ ఇవ్వరు అనేటువంటిది కూడా ఇంతవరకు తెలియట్లేదు. 2, దీనికి సంబంధించినటువంటి ఎవరైతే మొదటి కాంట్రాక్టర్ ఉన్నాడో ఆయన పక్కకి వెళ్ళిపోయాడు. మళ్ళా ఒక ఆయన రెండో కాంట్రాక్టర్ పరిగణలోకి వచ్చాడు. ఆయన పేరు మల్లేశ్వర్ రెడ్డి. మల్లేశ్వర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కూడా 4 కోట్ల రూపాయలు మళ్ళా రెండోసారి టెండర్కు పిలిచారు. గతంలో 1,65,00,000 అయిపోయింది, 2 కోట్లు అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళా ఈయన రెండో కృష్ణుడు వచ్చాడు. ఈయన 4 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచారు. 4 కోట్ల రూపాయలకి ఈయన టెండర్ వేశాడు. ఎస్టిమేషన్ వాల్యూ 4 కోట్ల రూపాయలు. 5% ఎక్సెస్ టెండర్ వేశారు. ఈయనకు 5% ఎక్సెస్ కూడా టెండర్ ఇచ్చాడు. ఈయన అగ్రిమెంట్ ఏమో ఈ 4 కోట్ల రూపాయల్లో మొదటి దశలో 2 కోట్ల టెండర్ పిలిచిన దానికి 1,60,00,000 రూపాయలకు ఒక అగ్రిమెంటు వాల్యూ తయారు చేశారు. రెండోది ఇదే కాంట్రాక్టర్కే టెండర్ విలువకోకుండా మళ్ళా ఇంకొక 1.5 కోటికి అగ్రిమెంట్లు చేశారు. ఇది టెండర్ లేదు, ఇది లక్ష్మీ నరసింహస్వామి అంటే కదిరి పట్టణానికి ఒక ఐకాను. ఎందుకంటే పూర్వకాలం నుంచి, రారాజుల కాలం నుంచి కదిరి లక్ష్మీ నరసింహస్వామికి ఒక ప్రాశస్త్యం ఉంది. అందుకు చాలామంది రాజులు కదిరి లక్ష్మీ నరసింహస్వామికి చాలా చోట్ల ఆ కాలంలో భూములు, అలాగే బంగారు, వజ్రవైడూర్యాలు అన్నీ దానంగా ఇచ్చారు. అలాంటి సందర్భంలో నేను కొద్దిగా కదిరి లక్ష్మీ నరసింహస్వామి గుడికి సంబంధించి అక్కడ ఉన్న భూములకు సంబంధించి మాత్రమే మాట్లాడతాను. ఎందుకంటే కదిరి లక్ష్మీ నరసింహస్వామికి నాకు తెలిసి కదిరి టౌను, కదిరి మున్సిపల్ సరౌండింగ్స్లో దాదాపు 38 ఎకరాల 51 సెంటు ఉన్నట్లు అధికారిక లెక్కలు తెలియజేస్తున్నాయి. దాంట్లో 2025-26 సంవత్సరానికి గాను టెండర్లు పిలిచారు. దానికి 1,55,000 రూపాయలు మాత్రమే టెండర్ కోట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం కదిరి మున్సిపాలిటీలో ఏ ఒక్క షాపు కానీ లేకుంటే ఒక చిన్న స్థలాన్ని కానీ బాడికి అంటే దాదాపు 10 నుంచి 50,000 రూపాయల వరకు తీసుకుంటారు. అలాంటిది ఈరోజు దేవాలయం సొమ్ము అని చెప్పేసి 38 ఎకరాల 51 సెంటుకు కూడా కేవలం 1,51,000 రూపాయలు మాత్రమే టెండర్ పాడినట్లు దాఖలాలు ఉన్నాయి. అంటే గుడి సొమ్ము అంటే అందరికీ లోకువ, గుడికి ఆదాయం రాకూడదా అని చెప్పేసి మేము కూటమి తరఫున తెలియజేసుకుంటున్నాం. అలాగే
లక్ష్మీ నరసింహస్వామి గుడి చుట్టుపక్కల ఉన్నటువంటి బందలదొడ్డి అయితేనేం, ఏడిగడ్డ ఆంజనేయ స్వామి అయితేనేం, కదిరి చుట్టుపక్కల ఉన్నది 531 సర్వే నెంబర్ కింద అది వస్తుంది. దాదాపు 531 సర్వే నెంబర్ కింద కదిరి లక్ష్మీ నరసింహస్వామి గుడికి ఆనుకొని ఆ చుట్టుపక్కలనే ఉన్నటువంటి స్థలాలను అయితేనేమి, ఆ షాపులను అయితేనేమి ఇంతవరకు దాదాపు 15 నుంచి 20 సంవత్సరాల నుంచి ఎటువంటి టెండరు పిలవకోకుండా అనామతుగా ఆక్యుపేషన్లో ఈరోజు గడిపేస్తున్నారు. దీనికి కారణము అధికారుల నిర్లప్తత, చేస్తులుడిగి కూర్చున్నారు. దీన్ని కంపల్సరీ మా కూటమి తరఫున పై స్థాయిలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు తెలియజేస్తామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా, మనము రాజకీయాల్లో ఉన్నాం, అలాగే ప్రజాసేవల్లో ఉండేవాళ్ళు లక్ష్మీ నరసింహస్వామి గుడికి ఏదైతే ఉందో ఆదాయం సమకూర్చేటట్లు ఉండాలి. కానీ మనమందరికీ నీతులు చెప్పేసి ఈరోజు నీతులు చెప్పే పెద్ద మనుషులే గుడి స్థలాలను కబ్జాలు చేసుకొని కూర్చోవడము చాలా దారుణమని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. గతంలో కూడా 4-5 రోజుల కిందట మేము తెలియజేయడం జరిగింది. గుడికి ఉన్న స్థలాలను కబ్జాల నుంచి విడిపించి గుడికి అప్పచెప్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే గుడికి కళ్యాణ కట్ట కూడా ఎక్కడో పెట్టారు. అలాగే గుడికి పార్కింగ్ ప్లేసులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి లడ్డూలో ఇంతవరకు కూడా కనీసం నెయ్యి ఉందో లేదో కూడా తెలియదు. కానీ అది మాత్రము ఈరోజు అర్హత లేని వ్యక్తులంతా కూడా తయారు చేసే పరిస్థితులు ఈరోజు గుడి ఆలయ అధికారులు ఈ రకంగా తయారయ్యారంటే ఒకసారి మనం ఆలోచించాలి. అక్కడ అర్హత ఉన్న స్వాములు, బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తయారు చేసే వాళ్ళంతా కూడా పక్కన కూర్చొని లడ్డూకు సంబంధించి మీరు పోకూడదనే విషయంలో వీళ్ళు చేస్తున్నారంటే ఒకసారి భక్తుల యొక్క మనోవిశ్వాసాలు, మనోభావాల మీద దెబ్బతీసినట్టు చెప్పేసి తెలియజేస్తున్నాం. కనుక అధికారులు ఇక్కడైనా చర్య తీసుకోకపోతే వాటిపైన ఈ ఎన్డీఏ తరపు నుంచి అధికారులందరూ కూడా పై స్థాయిలో అధికారులందరికీ కూడా ఫిర్యాదు చేసి తగు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి తెలియజేస్తుంది.